కావాలి కావాలి ప్రభుత్వంలో ఎవరన్నా ఉండని ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు భూమి అలర్ట్ చేసింది. మళ్ళీ మంత్రి ఇలాఖలో పొన్నం ప్రభాకర్ గారు దీని మీద చర్య తీసుకొని ఇంకా వేరే వాళ్ళు దున్నుకోవడం ఎందుకు? ఇక్కడ ఎంఆర్ఓ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. ఎంఆర్ఓ అయితే సపోర్ట్ చేస్తాడు చెప్పండి. ఎంఆర్ఓకి ఏం అధికారం ఉంటుంది? సార్ నమస్తే సార్. సార్ ఎంఆర్ఓ గారే కదా సార్ మాట్లాడారు? సార్ ఏం లేదు, ఇక్కడ అక్కన్నపేట గ్రామానికి సంబంధించిన నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు, ప్రతి క్షణం ప్రజల పక్షం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట గ్రామం అలాగే మండలం ఈ యొక్క స్థానిక గ్రామస్తులు అయితే ధర్నా చేస్తున్నారు. ఎంఆర్ఓకు రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకు పేదల కోసం ప్రభుత్వం అయితే భూమి అలర్ట్ చేసింది. కానీ అద్దులు చూల్చని పరిస్థితులు అయితే ఉన్నది. అంటే కొంత సాగు చేసుకుంటున్నప్పుడు కూడా సాగుకు యోగ్యత కానీ భూములు అయితే వీళ్ళకి ఇచ్చినట్టుగా మన దృష్టికి వచ్చింది. వాళ్ళ బాధలు దాదాపు ఒక 10 సంవత్సరాలు కూడా ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అన్ని రకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప వీళ్ళకి సరైన న్యాయం జరుగుతలే అని మన దృష్టికి వచ్చింది. మరి ఇంకా మరిన్ని విషయాలు కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అయితే వచ్చారు. అమ్మ చెప్పండి, ఏ సంవత్సరం మీకు జాగాలో అలర్ట్ మీకు మంజూరు చేశారు? అప్పటి నుంచి మీరు ఎందుకు మీకు న్యాయం జరగలేదు? అసలు కారణం ఏంది? మేము ఎంఆర్ఓ సార్ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. మా భూములు కావాలి సార్, మా సర్వే నెంబర్ల ప్రకారం మాకు భూములు ఇప్పించగలరని చెప్పి న్యాయం కొద్దిగానే అడుగుతున్నాం. మేము అడుగుతుంటే మీకు మేము భూములు చూపెట్టడు ఏమున్నదమ్మా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి పోయి దున్నుకోరు అని చెప్పాను అంటూ. అట్లా ఎట్లా దున్నుకుంటాం సార్? మా సర్వే నెంబర్ల ప్రకారం మా హద్దులతో ప్రకారం కరెక్ట్ భూములు మాకు చూపెట్టుర్రి. మాకు వేరే భూములకు అడిగి పోతే వాళ్ళు ఒకనాడు వచ్చి లేవు అని అంటారు. అట్లా ఎట్లా ఉంటుంది సార్ అని మేము అడుగుతున్నాం. అడుగుతుంటే కలెక్టర్ దగ్గరికి పోయి కూడా మా మొర ఆలకించుకున్నాం. కలెక్టర్ గారు కూడా మాకు మీ ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్తాం, మీకు తగిన న్యాయం చేస్తామని. కలెక్టర్ దగ్గరికి ప్రజావాణి మీటింగ్ రోజు సోమవారం నాడు పోయినాం, 28వ డేట్ పోయి లెటర్ పెట్టుకున్నాం. లెటర్ పెట్టుకుంటే కూడా మీ ఎంఆర్ఓకి చెప్తామమ్మా, మేము మాట్లాడతాం, మీకు సరైన న్యాయం చేస్తాం, మీకు మీ హద్దులు ఎక్కడున్నాయో మీ హద్దుల ప్రకారం మేము ఇప్పించగలుగుతాం, బాధపడకూడదు అని చెప్పి పంపించారు మమ్మల్ని. మా ఎంఆర్ఓని అడిగితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి పోయి దున్నుకోమని అంటారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి పోయి దున్నుకుంటే మరి ఎట్లా అది కరెక్ట్ అవుతుందా సార్? అంటే దాదాపుగా మీకు పోతామని పోయిన కాడ కూడా మాకు అక్కడ వాళ్ళు కూడా వ్యతిరేకులు ఉన్నారు. వాళ్ళు కూడా మరల పడుతున్నారు, మీరు ఎక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి ఎట్లా దున్నుకుంటారు, మీ నెంబర్లు కావు అని అంటారు. మీరు పోయి దున్నుకోపారు అనేమో ఎంఆర్ఓ చెప్తారు. మేము పోయి దున్నుతామని ట్రాక్టర్లు జేసీబీలు తీసుకొని పోతే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లకు పిలిపించి బండ్లను కూడా పోలీస్ స్టేషన్ వేసి సీల్ చేపిస్తామని అంటారు, బెదిరిస్తారు. అంటే చూసుకోవచ్చు, ఇక్కడ 2015లో వైఎస్ఆర్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళకు భూమి అలర్ట్ చేసింది. కానీ ఒరిజినల్ పాస్బుక్లు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి. వీళ్ళకు రైతు బంధు కానీ గవర్నమెంట్ సబ్సిడీకి సంబంధించిన అయితే అన్నీ కూడా వస్తున్నాయి. కానీ కొందరు కబ్జాలో ఉన్నారు, కొందరు కబ్జాలు లేని పరిస్థితి. అంటే వాళ్ళకు ఉండేలేకో యోగ్యత, సాగుకు యోగ్యత ఎక్కువ గుండ్లు ఉన్నాయన్నమాట. గుండ్లు బండరాలు ఉన్న ప్లేస్ అలర్ట్ చేసారు. వాళ్ళకు దాన్ని సాగు చేసుకున్న స్తోమత లేక కొంత నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కొంతనైతే ఉన్నది. వాళ్ళు సాగు చేస్తున్నారు, కానీ చేసుకుందామని రీసెంట్గా పోతే వాళ్ళని అక్కడ రానియడం లేదు. అంటే అమ్మ చెప్పండి, ఎవరు మిమ్మల్ని రాణిస్తలేరు? ఇక్కడ ఆయన మాచెర్ల రవి అమ్మ, ఆయన హరియా రంగా. అంటే వాళ్ళు ఎందుకు రాణిస్తలేరు? ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చింది, మరి ఎందుకు రాణిస్తలేరు? మాది ఇవి సర్వే నెంబర్లు, ఇవి మాది, మేము సాగు చేసుకున్నాం, ఇది మాది అంటారు. మీరు సాగు ఎట్లా చేసుకున్నారు? మాకు ప్రభుత్వం చూపిస్తుంది కదా అని చెప్పి మేము ఆగుతున్నాం. ఎప్పటికైనా కానీ మాది మాకు చూపిస్తారు కదా అని చెప్పి మేము ఎప్పటికీ మేము పోతానే ఉన్నాం. వాళ్ళు మారుతారు కానీ మా భూములు మాత్రం మాది మాకు ఇచ్చలేదు. మాకు ఇయ్యని పక్షంలో మేము ఇట్లా మీడియా వాళ్ళని రమ్మని చెప్పి మేము ఇట్లా మా మొర ఆలకించుకుంటాం మంచుకున్నాం. మాకు తగిన న్యాయం పొన్నం సార్ గారు కూడా మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం తరపున ఎవరున్నా, పొన్నం గారు ఉన్నా, ఇంకెవరున్నా, సీఎం సార్ గారి నుంచి అక్కడి నుంచి అయినా కూడా మాకు న్యాయం జరగాలి. మా ఎంఆర్ఓ కూడా మాకు న్యాయం చేయాలి. అంటే చూడమ్మా,
అంటే మీరు గతంలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ మీరు అంటే ఈ పలాన్ ప్లేస్లో జాగా ఉందని మీకు ఫస్ట్ అయితే ఓవరాల్గా అంటే గెట్లు పెట్టకపోవచ్చు, దాదాపు 30 మందికి ఇచ్చినట్టుగా మాట్లాడే సమాచారం. ఎంతమందికి గెట్లు అనేది నక్ష ప్రకారము ఎంతమంది మీరు వాళ్ళ సాగు చేసుకున్నారు ఉన్న కాడికి అందరు కాకుండా? ఈ నంబర్లు ఇవే నమ్మని చూపెడతారు కానీ కరెక్ట్ చూపిస్తలేరు సారు. అంటే ఆ నుంచి ఇది అని ఒక టోకియా గుడ్డిగా చూపెట్టింది దాని మొత్తం గుడ్డిగా అట్లా చూపిస్తారు సారు. మేము ఆడబోయి దున్నితే వాళ్ళు అద్దానుడు, ఈ గమలైన అద్దానుడే, తెనుగోళ్ళు అద్దానుడే, అందరూ మా ఈ నంబర్లు లంబడోళ్ళు అందరూ అద్దానుడు సారు. మా నంబర్లు అందరూ. అమ్మ మీకు రైతు బంధు పడుతుందా? రైతు బంధు మొన్న నుంచి పడతలేదు సార్. ఈ మధ్య అంటే గత 10 సంవత్సరాల నుంచి పడుతుంది కదా? మోడీ పైసలు పడ్డాయి, మోడీ పైసలు పడ్డాయి, అన్ని పడ్డాయి. కానీ ఇప్పుడు పొన్నం ఈ రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి పడతలేవు మాకు. అంటే చూసుకోవచ్చు వీళ్ళకు దళితులకు నిజంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అమ్మ భూమి అలర్ట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఇక్కడ స్థానిక ఉస్నాబాద్ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడడం. గతంలో కూడా ఆయనకు పూర్తి సమాచారం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చెప్పండి అన్న, అసలు ఓవరాల్గా అసలు ఏం జరిగింది ఇక్కడ సమస్య? ఇక్కడ ఏంటంటే అక్కరపేట మండల కేంద్రంలో ఎస్సీల మాదిగలకు వీళ్ళు నిరుపేద కుటుంబం అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగింది. దానికి వీళ్ళు సాగు చేసుకోవడానికి గతంలో కూడా చేసుకున్నారు. వీళ్ళకు మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం సంబంధించిన పట్టా భూములు కూడా ఇచ్చారు. ఆ పట్టా భూములతోటి వాళ్ళకు రైతు బంధు పడ్డది, పిఎం కిసాన్ డబ్బులు కూడా పడ్డాయి. వీళ్ళు ఏంటంటే వర్షాధారణ సంబంధించిన అవి భూములు, అక్కడ వాటర్ సోర్సెస్ లేవు కాబట్టి ఆ వర్షాధారణ పరిధిలో మీరు వర్షాకాలంలో మత్తైనా పక్కైనా వేసుకోవడానికి పోతే వాళ్ళకు పట్టా భూములు ఇచ్చారు కానీ గెట్లు పెట్టలేదు. వాళ్ళు ఏం కోరుకుంటారు, సరే మాకు ప్రభుత్వం నుంచి పట్టా భూములు ఇచ్చిర్రు, మా పరిధిలో మాకు గెట్లు చూస్తే అద్దులు చూస్తే అద్దుల పరిధిలో మా పరిధిలో మేము సాగు చేసుకుంటాం వర్షాధారణ పంటతోటి అనే ఉద్దేశం మీద చాలా మట్టుకు ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసిర్రు. వీరేం చేస్తారు, మీరు ఇష్టం ఉన్న రీతిలో దున్నుకొని మీకు ఇచ్చినంగా పట్టాలంటే అంటే వీళ్ళ పరిధిలో వీళ్ళు కొట్టుకోవడానికైనా మీరు మీరు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పట్టా భూములు ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఆఫీసర్లు వెళ్ళి వీళ్ళ సర్వే నెంబర్ ప్రకారం ఇప్పుడు 30 ఎకరాలు ఉన్నాయి, ఏది 387 సర్వే ప్రకారం ఈ 30 ఎకరాల పరిధిలో ఏ కుటుంబానికి ఎంత ఇచ్చారు, ఏ పరిధిలో ఇచ్చారు అనే హద్దు చూస్తే వాళ్ళ పరిధిలో వాళ్ళు సాగు చేసుకుంటారు. అంటే మీరు పేరుకు మాత్రమే ఇచ్చినట్టు తప్ప కానీ వీళ్ళ పరిధిలో వీళ్ళు కొట్లాడు. మళ్ళీ నిన్న మొన్న ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ భూమి మేము తీసుకుంటున్నాం, ఈ భూమికి అవసరం లేదు, మేము ప్రభుత్వం తీసుకుంటుంది, మేము కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ పడుతుంది, ఇండస్ట్రీ పడుతుంది అని ఇదే ప్లేస్ లో కాలేజ్ పడుతుందా ఏంటి? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇక్కడ సర్వే చేసిరు వీళ్ళ భూమిలోకి వెళ్ళి, ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి వెళ్ళి. అక్కడ ఇచ్చిన భూమిలోకి వెళ్ళి సర్వే చేసినప్పుడు కాలేజీ పడుతుంది, మీ ఇక్కడ మెడికల్ కాలేజ్ అయినా లేకపోతే ఇండస్ట్రీ పార్క్ అని పడుతుంటే మరి వీళ్ళకు ప్రతి కుటుంబానికి అసలు కనీసం వీళ్ళకు సొంతగా భూమి కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమితో ఆధారపడి వీళ్ళ కుటుంబాల జీవనం కొనసాగిస్తారు. మీరు అలాంటప్పుడు మీరు ఆ భూమి తీసుకుంటే వీళ్ళ జీవనోపాధి ఎక్కడికి పోతుంది, వీళ్ళు ఎట్లా బతుకుతారు? అంటే ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ లేవా భూములు? అంటే మీరు పేరుకు మాత్రం ఎస్సీలకు మేము ప్రభుత్వం నుంచి భూములు ఇచ్చిన అంటారు, అదే పద్ధతిలో మళ్ళీ అదే ప్రభుత్వం తీసుకుంటే ఎట్లా? అంటే మీరు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకోవడం ఏంది? కాబట్టి ఇది ఖచ్చితంగా మంత్రి ఇలాఖలో పొన్నం ప్రభాకర్ గారు దీని మీద చర్య తీసుకొని వీళ్ళకు పట్టాలు ఇచ్చారు కాబట్టి ఆ పట్టాల పద్ధతిలో వాళ్ళకు హద్దులు చూంచి వాళ్ళు సాగు చేసుకునే విధానం వాళ్ళకు సపోర్ట్ చేయాలి ప్రభుత్వం నుంచి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కోరుతున్నాం. లేని ఎడల మేము ఖచ్చితంగా దీని మీద ధర్నా చేస్తాం, ఇక్కడ ఆఫీస్ ముందే నిరసన వెళ్తాం. ఖచ్చితంగా దీని మీద మీరు చర్య తీసుకొని ప్రభుత్వ అధికారులతోటి వీళ్ళకు ఇబ్బందులు కాకుండా సర్వే ప్రకారం వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, దీనికి సంబంధించి మరొక యువకుడు ఉన్నాడు. చెప్పండి బ్రదర్, అసలు ఏంది, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అంటే మీ భూములలో వేరే వాళ్ళు రావడం ఏంది చెప్పండి? ఇక్కడ ఎట్లున్నదంటే ఇక్కడ కబ్జాలు ఉన్నాయి అన్నట్టుగా. అదే మా భూములు మాకు గవర్నమెంట్ ఇచ్చారు, వేరేటోళ్ళు దున్నుకోమని ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటా మళ్ళీ రైతు బంధువు వాడకుండా ఇక్కడ ఒక 4 చెప్పారు అన్నట్టుగా. ఎవరా 4 పేర్లు చెప్పు? అంతే. అదే ప్రభుత్వంలో ఎవరన్నా ఉండని, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు భూమి అలర్ట్ చేసింది, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు దున్నుకోవడం ఎందుకు? ఇక్కడ ఎంఆర్ఓ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. అట్లా ఎంఆర్ఓ ఎట్లా సపోర్ట్ చేస్తాడు చెప్పండి? ఎంఆర్ఓకి ఏం అధికారం ఉంటుంది?
చూసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఇచ్చిన భూమి కూడా మళ్ళీ ఎంఆర్ఓని వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అంటే అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కూడా అంటే ఒక కుమ్మక్కైనట్టుగా ఇక్కడ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి అయితే ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం. మరి సార్ ఏమంటాడు వీళ్ళకు. అంటే గతంలో రీసెంట్గా కూడా మీరు దున్నుకోపోండి అంటే షాట్ల తాడు వచ్చి కుక్కలను కొట్లాట అన్నట్టుగా ఉన్నది ఇక్కడ. ఒక్కసారి ఎంఆర్ఓ గారికి అయితే ఫోన్ చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఎంఆర్ఓ గారే కదా సార్ మాట్లాడేది? హలో సార్, మీరు లైవ్లో ఉన్నారు సార్. నేను DBC న్యూస్ తెలుగు రిపోర్టర్ మాట్లాడుతున్నా. సార్ ఏం లేదు, ఇక్కడ అక్కన్నపేట గ్రామానికి సంబంధించిన మహిళలు ఇక్కడ స్థానికంగా గతంలో 2015లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భూమి అలాట్ చేసింది. కానీ అద్దులు చూపించని పరిస్థితి ఉంది సార్. నిమిషం మాట్లాడండి సార్. సార్ మీరు ఇందాకనే వెళ్ళారు సార్. 1 మినిట్, ఒక్క నిమిషం సార్. ఏం లేదు సార్, దళితులకైతే భూమి అలాట్ చేసారు, అద్దులు చూపించలేదని ఇక్కడ స్థానికంగా గతంలో కూడా మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎలాంటి పురోగతి లేదని చెప్తున్నారు ఇక్కడ. సార్ 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 ఇప్పుడు ఈయన ఉన్నాం సార్. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనే. సార్ వాళ్ళకి కొంత హామీ ఇవ్వండి. ఇప్పుడు ఫోన్లో మీరు లైవ్లో మాట్లాడుతున్నారు కదా, కొంచెం చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. వీళ్ళకి అద్దులు చూపెట్టలేదని అంటున్నారు. వేరు మాచల రవి అడ్డుపడుతుంది అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడారు లైవ్లో. సరే వీళ్ళ భూమి వాళ్ళు ఎందుకు అడ్డుకోవడం అనేది వీళ్ళ క్వశ్చన్. సార్ ఎప్పుడు చెప్తారు సార్? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు లైవ్లో వింటున్నారు ఆల్రెడీ. సార్ ఎప్పుడు ఫీల్డ్ మీదకి పోయి వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు సార్? అది ఒక్కటి చెప్పండి. ఆరే చెప్పిండా సార్? మరి మళ్ళీ వచ్చేసారు నిన్న కలెక్టరేట్ కూడా, కలెక్టర్ ఫిర్యాదు చేసి ఇప్పుడు మళ్ళీ కూడా ఈయన ఉన్నారు. అంటే మీరు ఏదో బయటకు వెళ్ళినట్టున్నారు. అరే పంపిస్తారా సార్? ఎస్ సార్, ఎస్ సార్. 290 ఒక 10 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు సార్. సార్ 290 ఇంకోటి 291 సార్. 387 88 ఎస్ సార్, ఎస్ సార్. 87 ఎస్ సార్, ఎస్ సార్. 387 290/7 ఇక్కడ ఉన్నారు సార్. కుమారస్వామి సార్, జన్నారప్ కుమారస్వామి 290/7 దుర్గయ్య ఏ సార్. అవును సార్. సార్ ఏదేమైనా విషయం అయితే మీ పరిధిలో ఉంది కాబట్టి రేపు తక్షణం మీరు కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీళ్ళకి రేపు ఫీల్డ్ మీదకి పోయి అయితే న్యాయం చేస్తాను ముచ్చట ఒక సందేశం అయితే ఇస్తున్నాడు. అంటే దాంతోపాటుగా ఇక్కడ మాచల రవి అయితే స్పందించడం లేదు. గత ఫోన్లో మనం మాట్లాడితే ఫోన్ ఎత్తడం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళకి తక్షణమే అంటే గతంలో భూములు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళకు అలర్ట్ చేయడమా, వాళ్ళ కబ్జాలకు వేరే వాళ్ళు ఉండి దున్నుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కాబట్టి న్యాయం చేస్తారని వీళ్ళైతే ప్రజలైతే ఆశిస్తున్నారు. రేపు ఎంఆర్ఓ తక్షణం ఫీల్డ్ మీదకి పోయి న్యాయం చేస్తానని హామీ అయితే ఇస్తున్నాడు. కెమెరామెన్ రమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.